Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కంచికామకోటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారు ఇంకా కొందరు భక్తుల అనుభవాలను తెలుసుకుందాం. నీలంరాజు వెంకటశేషయ్య గారు మొదటిసారి పరమాచార్య స్వామి వారిని ఎక్కడ కలిశారో తెలుసుకుందాం. చాలా కాలం క్రిందటి మాట. అప్పటికి వెంకటశేషయ్య గారు మద్రాసులోనే ఉన్నారు. ఒక వైకుంఠ ఏకాదశి నాడు వారి సోదరుడు కంచి వరదరాజస్వామి దర్శనానికి వెడుతూ శేషయ్య గారి దంపతులిద్దరినీ పిలిచారు. పర్వదినం అనగా వైకుంఠ ఏకాదశి కావటం వల్ల వారంతా కలిసి కంచికి వెళ్ళారు. కంచి వరదరాజస్వామిని సేవించుకున్నారు. తరువాత తిరిగి చెన్నపట్నం రావాలి. కానీ అలా జరగలేదు. వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణుకంచి అంటారు. ఆ స్వామి గుడికి సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్న మఠం ఒకటి ఉన్నది. పెద్ద మఠం శివకంచిలో కామాక్షి ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య ఉన్నది. ఆ రోజు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు విష్ణుకంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విని దగ్గరగా ఉంది కనుక మఠానికి వెళ్ళి ఆ పూజ కూడా చూసి ఇంటికి వెళ్ళాలని అనుకున్నారు. కామకోటి పీఠం జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి వినడమే తప్ప అంతకుముందు ఎప్పుడూ వారిని చూడలేదు. మద్రాసు నుండి వెలువడే ఆంగ్ల హిందూ పత్రికలో అప్పుడప్పుడు ఆ స్వామి ఉపన్యాసాలు శేషయ్య గారు చదివారు. అవి వారిని చాలా ఆకర్షించాయి. ఇంకా ఆ భావాలు వారి మనస్సులో మెదులుతూ ఉన్నాయి. అందువల్ల ఆ ఉపన్యాసాలు చేసిన స్వామివారిని ఒకసారి చూడాలనే కోరిక కలిగింది. శేషయ్య గారి కుటుంబం అంతా కలిసి మఠానికి వెళ్ళేసరికి పూజ దాదాపు సగం అయ్యింది. వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నాయి. మఠం పరిచారికలు తెచ్చి అందజేస్తున్న ధూపదీప నైవేద్యాలను శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. వేదపఠనం సాగుతోంది. ఘంటానాదం వినిపిస్తోంది. ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజలోని ప్రతి చిన్న విషయాన్ని భక్తి శ్రద్ధలతో 1000 కళ్ళతో చూస్తున్నారు. హారతులిస్తున్నప్పుడు హరహర శివ శివ అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. భక్తజన సందోహంతో, పూలమాలలతో, దీపకాంతులతో ఆ ప్రాంతమంతా మెరిసిపోతోంది. ఆధ్యాత్మిక పరిమళ భరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా జగన్మాతృస్వరూపంగా కనిపించింది. భక్తులందరి దృష్టి వేదికపైనున్న ఒకే ఒక వ్యక్తి మీద కేంద్రీకృతమయ్యింది. ఆయనే కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మఠానికి మేము ఆలస్యంగా రావటం, అందరికంటే వెనుకగా దూరంగా నిలబడడం వలన భక్తులందరి చూపులను ఆకట్టుకున్న ఆయన మూర్తి స్పష్టంగా మాకు కనిపించలేదే అన్న విచారం కాస్త వేసింది. ఇలా అనుకుంటూ ఉండగా హఠాత్తుగా స్వామి భక్తుల వైపు తిరిగి ఈ చివరి నుంచి ఆ చివర వరకు సభామండపం అంతా ఒక్కసారి కలిగి చూశారు. ఆ చూపు సామాన్యులు చూసిన చూపులా లేదు. ఒక్కొక్కరి మీద ఏదో అనిర్వచనీయమైన కాంతి ప్రసరించినట్లు, మెరుపు మెరిసినట్లు కనిపించింది. అయినా ఆ చూపు తీక్షణంగా లేదు. ప్రసన్నంగా చంద్రుడి నుండి వచ్చిన అమృత కిరణాలులా భక్తుల హృదయాలలోకి వెళ్ళాయి. పరమాచార్య స్వామి వారి గురించి మరికొన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.